ఈ ఏరియా మనం కనుక్కోవాలి. ఓకే, ఇది కరెక్ట్ గీయండి. 0 వద్ద టచ్ అవుతుంది. రైట్. ఎక్స్ అనేది ఇక్కడ సపోజ్ ఓ పాయింట్ అనుకుంటే ఎక్స్ ఎక్కడ టచ్ అవుతుంది? 0. ఒకటి 0 దగ్గర, ఇంకొకటి పిఆర్ ఏదన్నా అనుకుంటే ఇంకొకటి ఎక్స్ ఎక్కడ టచ్ అవుతుంది? 4A దగ్గర. మనం ఈ వై పాయింట్ కనుక్కోవాలి. ఈ వై పాయింట్ ఎలా కనుక్కుంటాం? పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు చూడండి అమ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ పెట్టాను అనుకోండి, వై ఎంత వస్తుంది? 0నే వస్తుంది, ఎందుకని ఇది 0 అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4A పెట్టండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4A పెడితే నాకు ఎంత వస్తుంది? వై స్క్వేర్ ఈక్వల్ టు 4A అంటే 16A² వస్తుంది. 16A². దీన్ని నేను ఏమని రాయొచ్చు? వై స్క్వేర్ ఈక్వల్ టు 4² A². స్క్వేరింగ్ చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు 4A.